రాఘవేందర్ సార్ గురించి చెప్పాలంటే నిర్భయంగా, నిర్మోహమాటంగా, నిజాలను నిష్పక్షపాతంగా చెప్తాడు. ఒకటి ఏంటంటే చాలా మంది యూనియన్ లీడర్స్ వాళ్ళకి వ్యతిరేకం మాట్లాడినా ఏదైనా మనం తేడా వస్తే ప్రతీకార జ్వాల చూపుతారు, కానీ రాఘవేందర్ సార్ ఎవ్వరి విషయంలో చూపలేదు. ఇంకొకటి అన్నిటికంటే ఇప్పుడు ఇన్ని ప్రమోషన్లు వచ్చినాయని అనుకుంటున్నారు కదా, దానికి కారణం మా ఈటీసీ కేంద్రమే. సారు ఈటీసీలో ఉండడంతో ఇది సాధ్యమైంది. 8 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. దీనికి తిరగడానికి సమయం అన్నీ అనుకూలించినాయి. ముఖ్యంగా ఈటీసీ టీజీఐఆర్డీని వెలుగులోకి తీసుకురావడానికి కారణం సారు. దాని తర్వాతనే మనకు ప్రమోషన్స్ వచ్చినాయి. ఇంకా ఎవరికైనా చెప్పేది ఏదైనా పని అంటే మొహమాటానికి పోయో అది కాదు, ఇది అవుతుంది ఇది కాదు, ధైర్యంగా చెప్పేది. చాలామంది మనం 100% మనం చెప్పం, కానీ సార్ ఆ విధంగా చెప్పి ఈ ఒక మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు ఇంత వైభవాన్ని కలిగించిండు. కాబట్టి ఎప్పటికీ అందరూ ఆయన కృతజ్ఞతలు ఉండి సదా వారి సూచనలు సలహాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.